వైసీపీ నేతలపై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ ఫైర్ అయ్యారు. శాసన మండలిలో దేవుళ్ల పట్టాలు పట్టుకుని కాలికి చెప్పులతో వైసీపీ నేతలు నడుచుకున్న తీరు హేయమైన చర్య అన్నారు. దైవం పవిత్రమైన వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నేతలు పక్కకు నెట్టివేశారని విమర్శించారు. సర్వమత సమ్మేళనాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. మైనార్టీల ప్రతిపక్షాన్ని చెప్పుకునే వైసీపీ మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క చిత్రపటాలను పట్టుకొని కాళ్లకు చెప్పులు వేసుకొని వైకాపా ఎమ్మెల్సీలు ఊరేగింపు చేయడం అత్యంత హేయమైనటువంటి చర్య. దీన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి చాలా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఒకవైపు చెప్పులు వేసుకొనే మీరు లోపలికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి గారి ఫోటోలు పట్టుకొని, రెండో వైపు నుంచి చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలు ఏమిటంటే, లేదు అటువంటి ఫోటో ఏదైనా ఉంటే కనుక చూపించండి, మేము రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పేసి ఒకరంటుంటే, ఇంకొకళ్ళేమో అసలు అటువంటిది జరగలేదు, మేము కాళ్ళకి చెప్పులేసి తీసుకొస్తే మీరు కనీసం ఒక్క ఫోటోగ్రాఫ్ చూపించండి అని చెప్పేది. ఇంకా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం కాకపోతే ఇంకేమిటి అని చెప్పేసి కూడాను ఈ రోజున అడగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఒక మతం దైవాన్ని అవగౌరవించిన వాళ్ళు రేపటి రోజున ఎవరిని వదిలిపెడతారు? ఎవరిని కూడా వదిలిపెట్టరు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో కూడాను అధికారంలో ఉన్నప్పుడు సైతం కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.